హాయ్ మ్యామ్. మా బాబుకి ఆటిజం ఉందని ఎలా కనిపెట్టాలండి? బాబు మనం మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోయినా, వేరే పిల్లలతో సరిగ్గా ఇన్వాల్వ్ అయ్యి ఆడుకోకపోయినా, ఎక్కువగా ఒకటే యాక్టివిటీని మళ్ళీ మళ్ళీ పదే పదే అదే యాక్టివిటీని చేస్తున్నా, మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ని పదే పదే చూస్తూ ఉన్నా, మీరు పిలిచినా కూడా రెస్పాండ్ అవ్వకపోతే, సెల్ఫ్గా తను ఒక్కడే ఒక దగ్గర ఒక ప్లేస్లో ఉంటున్నట్టు మీరు ఏదైనా అబ్జర్వ్ చేసినప్పుడు కన్సల్ట్ అవ్వాలి కన్సర్న్ థెరపిస్ట్ని, లైక్ సైకాలజిస్ట్ని, డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ని, స్పీచ్ లాంగ్వేజ్ పథాలజిస్ట్ని. సో వాళ్ళు ఏంటంటే మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఏం ట్రీట్మెంట్స్ ఇవ్వాలి అనేది డీటెయిల్గా అసెస్మెంట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, మీకు ఏమవుతుంది అంటే బిహేవియర్స్ అనేవి వర్స్ట్ అవుతూ ఉంటాయండి. ఇలాంటివి సిమ్టమ్స్ అనేవి మీకు సైన్స్ కనిపిస్తే ఇమీడియట్గా థెరపీ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ 0 to 3 years లోపల ఇప్పించే థెరపీలో వితిన్ 6 months నుంచి 1 year లోపల బెటర్ అవుట్కమ్స్ అనేవి చూడొచ్చు. ఎందుకంటే అక్కడ న్యూరోప్లాస్టిసిటీ అనేది జరుగుతుంది. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి అంటే కొత్త స్కిల్స్ ఎలాంటివైనా సరే కొత్త ఎన్విరాన్మెంట్స్కి ఈజీగా వాళ్ళు అడాప్ట్ అయ్యే ఎబిలిటీ అనేది ఆ ఏజ్లో ఉంటుంది. సో దాన్ని మనం క్రిటికల్ పీరియడ్ అంటాం. సో వన్స్ ఆ ఏజ్ క్రాస్ అవుతున్న కొద్దీ మీకు ప్రోగ్రెస్కి చాలా టైం పడుతుందండి. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద చిల్డ్రన్ ఫర్ ది బెటర్ అవుట్కమ్స్.